హైవేస్ తల్లికి వందనం. జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి రావడం కోసం వాళ్ళ ఆవిడ చేత సైతం ప్రచారం చేయించి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు అధికారంలో రాగానే ఆయన్నే గెలిపించండి. అధికారంలోకి వచ్చాక ఏం చేశాడు? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కాదు, ఒకళ్ళకే. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఇంట్లో ఎవరైనా సరే చదువుకుంటూ ఉండొచ్చు కాక ఒకళ్ళకే ఇస్తాము అని ఇచ్చాడు. అది కూడా 15,000 తీసి 14,000, 14 తీసి 13,000. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేసింది? అదే 13,000 ఇస్తుంది. కాకపోతే ఒక లెక్క ఏమన్నట్టు, ఆ 2,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆన్ యావరేజ్ కనుక తీసినట్టయితే 1,117 కోట్ల సమ్మెంతో మొత్తం ఇక్కడ ఖర్చు అవుతుంది. దీనికి గాను ఇందులో లెక్క తీసినప్పుడు 10,000 కోట్ల పైచిలకండి, 10,147 కోట్ల దాదాపు ఇక్కడ అవుతుందన్నమాట. ఇందులో పర్ హెడ్ 2,000 చొప్పున మినహాయిస్తున్నారు. చూసారా? మినహాయించకూడదు. 2,000ని కలెక్టర్ దగ్గర ఒక ఫండ్ లాంటిది ఉంటుంది, అకౌంట్, దానికి ట్రాన్స్ఫర్ చేస్తారు. అది 1,346 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ 1,346 కోట్ల రూపాయలని స్కూల్ డెవలప్మెంట్ కోసం వాడతారు. మరుగుదొడ్లు కావచ్చు, క్లాస్ రూమ్స్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, లైక్లా. సో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇదిగో కట్ చేసామని చెప్పినటువంటి 2,000 దేనికి వాడాడు, ఎలా వాడాడు, ఏంటది లెక్కపత్రం లేదు. బట్ చంద్రబాబు నాయుడు హయాంలో ఆ 2,000 ఏదైతే రేట్ చేస్తున్నారో దానికి ఒక లెక్క చూపిస్తున్నారు. తర్వాత ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈరోజు 15,000 రూపాయల వర్త్, దట్ మీన్స్ 11,000 రూపాయలు. ఈరోజు ఆల్రెడీ చాలామంది తొలగి పడ్డాయి. అయితే కొంతమందికి వచ్చేసి పడినట్టపడి మళ్ళీ డబ్బులు రిటర్న్ వెళ్ళిపోయింది. ఎవరు ఏంటన్నప్పుడు కొంతమంది బ్యాంక్ అకౌంట్స్ ఇన్యాక్టివ్లో ఉన్నాయి. ఇన్యాక్టివ్ అంటే ఏంటి? కొద్ది నెలలుగానో సంవత్సరాలుగానో వాడకుండా ఉండటం. దాన్ని వీళ్ళు ఏం చేయాలి? బ్యాంకుకి వెళ్ళి మళ్ళీ ఆధార్ ఇచ్చి ఆధారు బ్యాంక్ నెంబర్ 2 లింక్ చేయాలి. తర్వాత అట్ ది సేమ్ టైం ఈ బ్యాంక్ అకౌంట్కి సంబంధించేసి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ అన్నట్టు అనుకోవచ్చు, దానికి లింకప్ చేసుకోవాలి. దాని వీళ్ళకి మరలా డబ్బులు పడతాయి. ఆల్రెడీ ఈరోజు నాకున్న సమాచారం మేరకు 57 లక్షలు కానీ 54 లక్షలు కానీ 54,27,000 మందికి దాదాపు పడ్డాయి. సబ్జెక్ట్ కొంచెం అటు ఇటు వీళ్ళకి ఈరోజు పడి ఉన్నాయి. నెక్స్ట్ ఎవరికైతే బ్యాంక్ రిటర్న్ అవుతున్నాయో వాళ్ళకి రేపు పడతాయి. ఇలా ఈ మంత్ 30th వరకు మీకు అమౌంట్ పడుతూనే ఉంటాయి. అయితే ఈలోపు ఎవరికైనా ఇబ్బంది కనుక ఉంటే నేరుగా సచివాలయానికి వెళ్ళి అక్కడ ఒకసారి జాబితా చూసుకొని మీరు అర్హులా కాదా అందో చూసుకోండి. అర్హులైతే మీకు డబ్బులు రావాలి. దెన్ సచివాలయంలో అడిగితే వాళ్ళు మీ డేటా మొత్తం కలెక్ట్ చేసేసి సిస్టమ్ని అప్గ్రేడ్ చేస్తాం, మీ స్కూల్ దగ్గర డేటా తీసుకొని వాళ్ళే చూసుకుంటారు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఏపీలో కూటమి కలకలలాడుతూ ఉంది. టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ. ఎందుకు? అమలైద్దో లేదో, ఇంట్లో ఉన్నటువంటి పిల్లకాయలు ఎవరో చదువుకుంటున్నారో వాళ్ళందరికీ ఇస్తారో లేదో అని అనుకున్న మూమెంట్లో ఈ వైసీపీ వాళ్ళు వచ్చే ఛాన్స్ ఎప్పుడెప్పుడు దొరికిద్దా, ఎప్పుడెప్పుడు దొరికి ఎదురు చూస్తూ ఉన్నారు. ఏమని? ఒకరికే ఇస్తారులే అని. ఆహా, అందరికీ. తర్వాత హాజరు అది ఇదని అన్నారు. ఈ సంవత్సరం అందరికీ అప్లై. నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఇప్పుడు 2025-26 అకాడమిక్ ఇయర్కి ఇప్పుడు డబ్బులు ఇచ్చినారు. 2026-27 అకాడమిక్ ఇయర్ డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా మీరు చదువుతున్న స్కూల్లో మీ యొక్క హాజరు 70% ఉండాలి. ఇప్పుడు మీరు అనొచ్చు 1వ తరగతి ఇంకా జాయిన్ కాలేదు కొంతమంది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంకా జాయిన్ కాలేదు కొంతమంది. దానికి కూడా ఏమన్నారంటే ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి, 1వ తరగతి జాయిన్ అయిపోతారు, వాళ్ళ డేటా అప్గ్రేడ్ చేస్తారు. అండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ జాయిన్ అవుతారు, వాళ్ళ డేటా అప్గ్రేడ్ చేస్తారు. ఇప్పుడు ఏంటి? ఎక్కడైతే ఈ డేటా ఇన్కంప్లీట్గా ఉందో దాన్ని అప్గ్రేడ్ చేసి జూన్ 30న మరలా లిస్టు ప్రకటిస్తారు. ఈలోపు ఈ జూన్ 12 నుంచి 28 మధ్యకాలంలో ఎవరెవరికైతే ఇదిగో మాకు అర్హత ఉంది బట్ మాకు రావట్లేదు అన్నప్పుడు మీరు అభ్యంతరాలు తెలియజేయచ్చు. ఈలోపు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు రెక్టిఫై చేస్తారు. ఇవన్నీ కొత్త వారిని చేర్చడం కావచ్చు, ఉన్న వారికి సంబంధించిన సమస్య ఉంటే దాన్ని తొలగించడం కావచ్చు. ఇవన్నీ కూడా చేసేసి జూన్ 28 ఒక క్లారిటీ వచ్చాక జూన్ 30న మరలా లిస్ట్ ప్రకటిస్తారు. దెన్ జూలై 5వ తారీఖున ఫ్రెష్గా ఎవరైతే బ్యాలెన్స్ ఉన్నారో వాళ్ళందరూ పడతాయి. సో అక్షరాల జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గవర్నమెంట్ చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి పార్టీ చెప్తున్నట్టే. ఏమని? వాళ్ళ హయాంలో ఎంతమందికి ఇచ్చాం అంతమందికి ఇచ్చాం. జగన్ హయాంలో ఇచ్చింది 45 లక్షలు అంతే. ఈరోజు కూటమి గవర్నమెంట్ హయాంలో అక్షరాల 64 లక్షల పైచిలకు మందికి ఈరోజు ఇవ్వబోతూ ఉన్నారు. ఓ రకంగా నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇది ఒక రికార్డే. ఇన్ని లక్షల మందికి ఇన్ని కోట్ల రూపాయలు చదువుకుంటున్న వారికి ఇవ్వటం. ప్రైవేట్ స్కూలా, గవర్నమెంట్ స్కూల్ అని కాదు, అందరికీ. ఇక కొంతమందికి రాని వాళ్ళు ఉంటారు. ఈ రాని వాళ్ళు ఎవరు అన్నప్పుడు మీరు
ప్లస్ అంటే ఇన్ ద సెన్స్ 10th అయిపోయింది, ఆ తర్వాత ఐటీఐ కానీ డిప్లొమా పాలిటెక్నిక్ డిప్లొమా కానీ IIITలో చదువుతూ ఉన్నట్టయితే మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఉండేది. ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికైతే ఉందో వారికి ఈ 15,000 రూపాయలు అనేది మీ పేరెంట్స్ అకౌంట్కి వెళ్ళవమ్మా. ఓకేనా? తర్వాత తల్లి కనుక ఉన్నట్టయితే ఆమె అకౌంట్కి వెళ్తాయి. తల్లి లేదు, తండ్రి ఉంటే తండ్రి అకౌంట్కి వెళ్ళిపోతాయి. తల్లిదండ్రులు ఇద్దరు లేరు, గార్డియన్ వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోతాయి. తల్లిదండ్రులు లేరు, గార్డియన్ లేరు, అప్పుడు కలెక్టర్ అకౌంట్కి వెళ్ళిపోతాయి. దాన్ని కలెక్టర్ వచ్చేసి ఈ పిల్లలకి ఆ డబ్బును ఎలా ఖర్చు పెట్టాలి ఏంటి అనేది వాళ్ళ గైడ్లైన్స్ వాళ్ళు కూడా లైక్ ఆ వేళ ఖర్చు పెడతారు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. మరలా చెప్తాం కదా, వైసీపీ కానీ జగన్ కానీ కక్కా వికలం అనమాట వాళ్ళ మనసులో అయితే. ఏ రకంగా ఒకదాని తర్వాత ఒకటి ఒకటి అన్నీ ఫుల్ఫిల్ చేస్తూ పోతున్నాడు. సై సినిమాలు అంటాడు, ఒకదాని తర్వాత ఒకటి పుండు మీద గుచ్చుతున్నాడు అని చెప్పేసి అంటాడు. అలా ఇక్కడ అది అమలు కాదు, ఇది అమలు కాదు, చంద్రబాబు నాయుడు మాట్లాడలే, అది నిధులను జగన్మోహన్ రెడ్డి అంటూ ఉంటే, వైసీపీ అంటూ ఉంటే, మరి ఇదేంటి చూడండి, మరి ఇదేంటి చూడండి అని చెప్పేసి ఒకదాని తర్వాత ఒకటి ఇంప్లిమెంట్ చేసుకుంటూనే పోతున్నాం. మొన్న మెగా డిఎస్సి విషయంలో కూడా మాలాంటి జనరేషన్ దగ్గర కూడా మల్టిపుల్ కామెంట్స్ అనమాట. డిఎస్సి ఆపాలి, మా సమస్యలు ఉన్నాయి, అదని ఇదని చెప్పేసి చివరికి ఏమైంది, సక్సెస్ఫుల్గా డిఎస్సిని ఇప్పుడు రన్ చేస్తా ఉన్నారు. మెగా డిఎస్సి పింఛన్లు పెంచారు, అన్నా క్యాంటీన్లు పెట్టారు. ఇక బ్యాలెన్స్ అంటూ ఏదైనా ఉంది అంటే 18 సంవత్సరాలు పైబడిన మహిళలకి 1,500 రూపాయలు ఏదో ఇస్తామన్నారు. అది ఒకటి. నిరుద్యోగ భృతి కానీ లేదు అన్నప్పుడు 20 లక్షల ఉద్యోగాలు కల్పన్నారు. ఇది అండ్ ఉచిత బస్సు వచ్చేసి రేపు ఆగస్టు 15 నుంచి రెడీ అవుతుంది. నిరుద్యోగ భృతి అన్నది నాకు తెలిసి ఇవ్వటం కష్టం, బట్ ఎంప్లాయ్మెంట్ 20 లక్షల మందికి ఉపాధి అన్నారు, అది ఫుల్ఫిల్ చేస్తారని నాకైతే అనిపిస్తుంది. నెక్స్ట్ మహిళలకు సంబంధించి 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి నెలకు 1,500, ఇది అస్సలు కరెక్ట్ కాదు. మరి ఇది ఎందుకు హామీ ఇచ్చారంటో తెలియదు, మరి దీని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారంటే నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికీ లోటు బడ్జెటే, రాష్ట్రానికి ఇప్పటికీ అప్పులు ఊబి. జస్ట్ ఇందాక కూడా నాకు ఒక అఫీషియలే అతను నాకు ఇంకా బాగా క్లోజ్లే అండి, తను ఒక మెసేజ్ పెట్టారు, అన్న మా డిఎల్ విషయంలో కూడా నువ్వు ఒకసారి వీడియో చేయను అన్నారు. మీ డిఎల్ ఏంటి, మీరు పెద్ద పోస్టులో ఉన్నారు కదా, ఏంటంటే తప్పదని మేము కొన్ని అడగలేమన్నా. గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి ఇంకా కొన్ని ఉన్నాయి చంద్రబాబు గారు, దయచేసి ఆ వేళ వాళ్ళు కూడా ఫుల్ఫిల్ చేస్తూ పోండి. ఎందుకంటే మీరు ప్రజలకు ఎన్ని పథకాలు ఇస్తూ పోయినా రేపటి రోజు న్యూట్రల్గా ఉండే వాళ్ళే మిమ్మల్ని ఓడియటమా గెలిపించడమా చేసేది. ఈ న్యూట్రల్గా ఉండే ఎవరు ఏంటంటే మీకు తెలిసిందే, ఎంప్లాయీస్. ఓకే, దయచేసి ఆ వేళ ఆలోచించండి. ఓవరాల్గా తల్లికి వందనానికి సంబంధించి మాత్రం వైసీపీకి నిద్ర పట్టకుండా చేశారు. ఓ రకంగా వైసీపీ వెలవెలబోతుంది, జగన్ కలవర పడుతూ ఉన్నాడు, కోడం మాత్రం కలకలలాడిపోతూ ఉంది. ఎందుకంటే ఇచ్చిన హామీ అమలు చేసుకుంటా పోతున్నారు.